సంగం మండలం జెండాదిబ్బ గ్రామంలో వేకువజాము నుండి పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నారు. డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆత్మకూరు సంఘం సిఐలు, 2 సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు సుమారు 40 మంది కానిస్టేబుళ్లతో తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఇల్లు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాలతో నేరాల నియంత్రణలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. కొత్త వ్యక్తుల సంచారంపై తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డీఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా వారి ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ఉదయం 5 నుంచి ఇంతవరకు జెండాదిబ్బ ఏరియాలో కార్డన్ సర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే నేరాలను నియంత్రించడం. నేరాలను నియంత్రించే భాగంగానే ఇది చేయడం జరిగిందని ఏ ఉద్దేశం కాదు. ఈ కార్యక్రమంలో మార్పుడి గంగాధర్ గారు, సంఘానికి శ్రీనివాస్ రెడ్డి గారు, మిగతా అందరూ ఎస్ఐస్, 8 మంది ఎస్ఐలు, 40 మంది పీసీలు అందరూ కూడా కార్యక్రమం పాల్గొనడం జరిగింది. అంతలకు సక్సెస్ చేయడం జరిగింది. 8 ఆటోలు, 56 మోటార్ సైకిళ్ళు కూడా సీజ్ చేయడం అయింది. వాటి డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరించడం అవుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నైట్ నుంచి కొత్త వాళ్ళు వస్తున్నారని మాకు సమాచారం. అలాంటి వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి తెలుసుకునేదానికి, అదేవిధంగా కొంతమంది రౌడీ షీట్లు ఉన్నారు కూడా కస్టడీ తీసుకుని వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాం, విచారిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా అందరికీ చిన్న ప్రజలను కూడా ఇక్కడ అందరూ సమావేశపరిచి మాట్లాడడం, ముఖ్యంగా అవగాహన కార్యక్రమం. ఎందుకంటే ఈ యాక్సిడెంట్ సంబంధించి ఇష్యూస్ కానీ, అదేవిధంగా ఈ గాంజా తాగడం వలన జరిగే పరిస్థితుల గురించి చెప్పడం కానీ, దొంగతనాల గురించి కానీ, సైబర్ నేరాల గురించి కానీ ఇవి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ పరిస్థితులు చేయొద్దండి, అలా చేయడం వల్ల జరిగే పరిణామాల గురించి చెప్పి వాళ్ళందరూ సక్రమంగా ఉండాలి, అందరూ కూడా లా అబైడింగ్గా ఉండాలి, ఈ జెండాదిబ్బ ఏదైతే ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టిన ఉద్దేశం లేదు. ఇలాంటి కార్యక్రమం కంటిన్యూగా చేపడతాం. ఎవరు కూడా ఈ నేరస్తులు కానీ ఎవరు కూడా నేరాలు పాల్పడితే కఠినమైన చర్యలు